హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. యెషయా గ్రంథము 29:30. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలజేవాడు ఆయనే. బాలులు సొమ్మదిరులు అలుదురు, యవనసులు తప్పక రొట్టెలుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వాళ్ళు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అంటే ఇక అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, in other words to say, యవనసులు త్రొట్టెలుతారట. it seems the youth will faint and fall. చాలా మంది ఇదే పట్టుకుంటారు, అమ్మో యవనసులు పడిపోతున్నారని, నేను యవనసుని పడిపోతున్నామని భయపడతా ఉంటారు. Many people they catch hold of this verse and say we are youth so we may fall. అక్కడ ఎందుకు అవుతావు? కింద పోయినాక చదువుకో, ఇంకొక విషయం ఉంది అక్కడ. But below that there is one more powerful word. ఏమనుందంటే, it is written like this, నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని పొంది పైకి ఎగురుతావట. but those who wait on the Lord will renew their strength. అయితే గమనించాలి, ప్రయత్నించండి. Now understand, మనం ఈగల్ గురించి మెడిటేషన్ చేస్తున్నాం. we are meditating upon eagle. ఈగల్ యొక్క అనాయింటింగ్ అనేది స్పెషల్ అనాయింటింగ్. Eagle anointing is a special anointing. ఇది లెఫ్ట్ సైడ్ ఉండే అనాయింటింగ్. This is the left side anointing. రైట్ సైడ్ వేరు, లెఫ్ట్ సైడ్ అనేది ఆల్రెడీ టీచ్ చేశా. I already shared about the right side and the left side. అందరూ కూడా ఈ యొక్క హెవెన్ కింగ్ అయిన ఈ యొక్క ఈగల్ లాగా ఆ యొక్క యాటిట్యూడ్ ని మీరు ఇదే యాటిట్యూడ్ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. God desires that you develop this kind of attitude like eagle. ఏ ఛాలెంజ్ అయినా ఇది ఈజీగా ఎదుర్కొంటది. Whatever challenge may be there, eagle tries to easily face it. ఇప్పుడు నేను భూమి మీద జరిగే విషయాలు కూడా అట్లనే చెప్తున్నా. I am telling that on the things that are taking place on earth. కూడా ఛాలెంజింగ్ టైమ్స్. Now these are also challenging times. లైఫ్ ఎప్పుడు కూడా మంచిగా ఉంటది, స్మూత్ గా ఉంటది, అంత హ్యాపీగా ఉంటది అనుకోని మీరు నమ్ముకుంటా వెళ్తే నేను కొంచెం ఒప్పుకోనేమో. If you think life will always be smooth and happy, I don't agree to it. ఈ రోజు షూస్ మంచిగా దానికి పాలిష్ ఉంది, రేపు డస్ట్ రాదా? Today you must have polished your shoes and they are shining, but tomorrow will it not get dusted? ఈ రోజు కారు కొత్తది కొనుక్కున్నావు, రేపు షెడ్డుకు పోదా? Or today you bought a new car, will it not go to the shed next day? కొత్త కారుగా షెడ్డుకు పోదా అని మీరు అంటే నమ్ముతారా? నేను నమ్మా. If somebody says no, this car will not go to shed, I won't believe it. షూస్ మీద వచ్చి డస్ట్ పడదంటే ఇక నువ్వు షోకేస్లో పెట్టుకొని కూర్చోవాలి. The shoes will not get dusted, that means you have to keep it in the showcase only. ఇప్పుడు చూడండి, గమనించండి, ప్రయత్నించండి. Now understand, అట్లనే లైఫ్ లో ఎక్కడో ఒక కాడ నీకు కంపల్సరీ అటాక్స్ అనేవి ఉంటాయి. నిజంగా ఇప్పుడైతే నేను నమ్ముతున్నా ఇది ఛాలెంజింగ్ టైమ్స్. ఈ ఇయర్ స్టార్టింగ్ నేను చెప్పా 21లో ఏమని చెప్పా అంటే ఇది ఛాలెంజింగ్ టైమ్స్ ఉంటుంది ఈ ఇయర్ అని చెప్పా. so already now also we are facing challenging times. In the year beginning itself I told this 21 will be a year of challenging. ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి అన్నిట్లనే ఉంటాయి. From now onwards everything will be like this. అందుకే దేవుడు అన్నాడు, that's why God said లాస్ట్ 2 days లో in the last days తనకి ఎంత పవర్ ఉందో అంత పవర్ ఇచ్చేస్తాడు దేవుడు. God wants to give all the power that he has for you. ఎంత ఫైనాన్సెస్ ఉందో అంత ఫైనాన్సెస్ రిలీజ్ చేస్తాడు. He wants to release all the finances that he has for you. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు అయిపోతాడు. The holy one will become more holy. అర్థమవుతుందా? ఫైనాన్సెస్ రైజ్ అయితూనే ఉంటది, ఇంకా ఇంకా పవర్ లోకి వెళ్తూనే ఉంటాం. The finances will increase and increase, they grow into more power. అందుకే
అందుకే దేవుని యొక్క పిల్లలు గుర్తుపెట్టుకొని ప్రకటించండి. That's why listen to this. డెవిల్ కూడా Devil also. వాడికి ఎంత పవర్ ఉందో అది మొత్తం రిలీజ్ చేయడానికి ఇష్టపడతాడు. That's why devil also want to release as much power as it wants to release. నేను వార్లున్నా అనుకో, అది వార్ అనేది మనం లేము, వార్లో లేము. ఆల్రెడీ దేవుడు వార్ని ఫినిష్ చేసిండు. Oh, don't say I'm in the war. No, God has already finished the war. అయితే వార్ అనేది దేవుని యొక్క పిల్లలు దేవునికి దయ్యానికి మధ్యలో జరుగుతున్నట్టే ఉంటది. జస్ట్ లైక్ Oh, it looks like the war is between God and the devil. ఎందుకోసం అంటే మనుషులకు దేవుడు కావాలి. Because people want God. అదే మనుషులకు దయ్యం కూడా మనుషులు కావాలి. But devil wants some people. అయితే దేవుని యొక్క పిల్లలు గుర్తుపెట్టుకోండి. So understand ఈ this. భూమి మీద డిమాండ్ స్పిరిట్స్ ఉన్నాయి. On this earth there are demon spirits. ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి. There are evil spirits. అందరూ డిమాండ్ స్పిరిట్స్ ఉన్నాయి, ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి, డిమాండ్ స్పిరిట్స్ ఉన్నాయి అందరూ చెప్తున్నారు. Everybody is saying there are evil spirits, demon spirits, all spirits. కానీ నేను ఒక మాట చెప్పాలా, But one thing. భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేస్తున్నాడు. అది మర్చిపోవద్దు మనం. But you should not forget that Holy Spirit is working on this earth. భూమికి దాని పరిపూర్ణత ప్రభువు అయినాయి. The heaven and all that it is there belongs to God. అంటే ఈ దయ్యాలు కష్టాలు రోగాలు ఎట్లా పెడుతున్నాయి, భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఏంజెల్స్ రిలీజ్ చేసి డిఫరెంట్ మిరకల్స్ కూడా జరగబోతున్నాయి. As devil is bringing the disease and other things, the God is releasing his angels and doing different kind of miracles. అర్థమవుతుందా? Are you understanding? కనుక దేవుని యొక్క ఆత్మ భూమి మీద ఉన్నదని మీరు మర్చిపోవద్దు. You should not forget that God's Holy Spirit is upon this earth working. ఆ యొక్క స్పిరిట్ యొక్క పవర్ తోటి మనం విశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. With that spirit power we have to increase our faith and go forward. సామ్సన్ కోసం చెప్తున్నా. I am sharing about Samson. ఒక టైం వచ్చేసరికి సామ్సన్ మీద వెంట్రుకలన్నీ వెళ్ళిపోయినాయి. A time came when all the hair on Samson was lost. నిజంగా ఒక మాట చెప్పాలా, I have to share one word. దయ్యం అక్కడ నిలబడి The devil there, శాంసన్ ఆ దెలీల యొక్క తొడ మీద నిద్రపోతుండగా వెంట్రుకలు తీసేపెడతాంటే బాగా నవ్వుంటాడు. శాంసన్ బాగా ఉరుకులాడినావు, ఇప్పుడు ఏమైంది, కింద పడిపోయినావు చూసుకో అని. oh, the devil must have laughed saying, oh Samson, till now you have been doing great things, but what happened when he was lying on the lap of Delilah and getting his head shaved? అందుకే ఆ సీక్రెట్ చెప్పేంత వరకు డెవిల్ శోధిస్తూనే వచ్చాడు. Till the secret was relieved, the devil tormented him. దయ్యం కనబల్లే కానీ దెలీలో దూరిండు. Devil was not seen, but it was in Delilah. కానీ నేను ఒక మాట చెప్తా, కొన్నిసార్లు దయ్యం కనబడాడు కానీ ఎవరి లోకంలో దూరి నిన్ను బాగా శోధిస్తా ఉంటాడు. Devil may not be seen, but it will torment you through other people. ఎవరిలో ఒక వ్యక్తిలో దూరుతాడు. It will enter through another person. కరెక్ట్, వాడు నువ్వు బాధపడేటే మాట్లాడతాడు. He will talk those things that trouble you. నిన్ను రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతూ ఉంటాడు. He will talk things that can provoke you. నీకేమనిపిస్తుంది, వీడు మంచోడే కదా, వీనికి ఏమైందంటే ఏం కాలే, వాళ్ళ లోపల దయ్యం పని చేస్తాను అందుకని నువ్వు రెచ్చగొడుతున్నాడు. Oh, nothing. You may think what happened to him. No, it is not him, the devil that is behind him. యాక్చువల్ గా ట్రూత్ ఏంటంటే సామ్సన్ ఫిలిప్షీలను డిస్ట్రాయ్ చేయాలి. See, the actual thing is Samson has to destroy Philistines. ఈ యొక్క ఫిలిప్షీలను డిస్ట్రాయ్ చేయడానికి ఏదో ఒక రీజన్ ఎదుగుతున్నాడు. He's trying to find some reason to destroy the Philistines. ఈ యొక్క ఫిలిప్షీలను ఇతడు చంపుదామంటే ఏదో ఒక రీజన్ దొరకాలి. అయితే ఈయన వైఫ్ తీసేసిండు కనుక ఆ వైఫ్ విషయంలో వాళ్ళు తప్పు చేసి వేరే వాడిని పెళ్లి చేసిండు కనుక ఈయన ఇప్పుడు రెవెన్యూ తీసుకోవడానికి ఒక స్టెప్ చేసిండు. So now because these Philistines did a mistake against Samson, they got his wife married to another person, so he wanted to take revenge on Philistines. అయితే ఇది లిటిల్ స్టోరీ, కింద కొంచెం లోపలికి వెళ్ళి నేను చెప్తా. Now if we go a little deeper, అయితే ఇక్కడ బైబిల్ ఏం సెలవుస్తుందంటే, now Bible says, ఇప్పుడు మీ మీద నేను పగ తీర్చుకుంటాను, now I'll take vengeance on you. ఈ యొక్క సామ్సన్ ఆ ఒక ఫాక్సెస్ ని అంటే నక్కల్ని తీసుకొని వచ్చి, Now he brought the foxes. దీని తోక అంటే దాని తల అటు ఉంది, దీని తల ఇటు ఉంది, దీని తోక రెండింటి మధ్యలో దివిటీలు కట్టిండు. So he took the ends of two tails of two foxes and tied a burning light to that. దీన్ని మీకు నేను చూపెడతాను, ఇటు చూడండి. Now see this. దీని తల ఇటు ఉంది, That head is this side. టేల్ దాని తోక ఇటు వైపు ఉంది, The tail is that side. ఇంకో దాని తల కూడా అటే ఉంది, The other head is that దాని side. తోక ఇటే ఉంది. The tail is this ఈ side. రెండింటి తోకల మధ్య Oh, between these two tails, దివిటీలను పెట్టి he put torch. ఆ యొక్క ఫిలిస్తీయుల యొక్క పొలంలోనికి వదిలేసాడు. He released them into the Philistines' ఎప్పుడైతే field. అవి పొలంలో పడ్డాయో పొలాన్ని డిస్ట్రాక్ట్ చేయడం ప్రారంభించినాయి. When they entered into the field, they destroyed the fields. మీకు ఒక ట్రూత్ చెప్తున్నా, One truth I'm ఈ saying, యొక్క ఈగల్ నైన్టీకి నీ మీదకి వచ్చినప్పుడు when this eagle anointing comes upon ఈ you, యొక్క స్ట్రెంత్ రెన్యువల్ అవుడే కాదు, not only you're getting renewed నువ్వు in కొత్త strength, బలం చేత నింపబడ్డప్పుడు when you receive new strength. సామ్సన్ యొక్క ఫాక్సెస్ ని ట్రైన్ చేసి ఫిలిప్షీల మీద వదిలి ఫిలిప్షీలను డిస్ట్రాక్ట్ చేసినట్టు నీవు దేవుని యొక్క స్పిరిట్ ద్వారా అనేక ఫాక్సెస్ ని, అనేక దేవుని యొక్క బిడ్డల్ని, అనేక ప్రాఫెట్స్ ని యేసు నామములో తర్పించేసే బలమైన వ్యక్తిలాగా ఈగల్ అనాయింటింగ్ ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. Just as Samson released the foxes, you are going to raise up and train people so that they destroy the kingdom of
the devil. ఫిలిష్తీయులు డిస్ట్రాక్ట్ అయినట్టు As Philistines are destroyed, నీవు శత్రువుని డిస్ట్రాక్ట్ చేయడానికి you will try to destroy the enemy. ఏది ట్రిగ్గర్ చేయాలో, What you have to trigger, ఏది స్పాట్ చూడాలో, what you have to, which spot you have to ఒక see. మోర్ దెన్ ఛాంపియన్ గా నువ్వు తయారు చేయబడతావు. You will become more than a champion. నువ్వు ఛాంపియన్వే కాదా, నువ్వంటే నేనేం చెప్తానంటే నువ్వు ఛాంపియన్ కంటే ఎక్కువ అని చెప్తా. You may say, I am not a champion, but I am saying you are more than a champion. చెప్పుకోండి, నేను ఛాంపియన్ కంటే ఎక్కువ. You say, I am more than a champion. చెప్పుకోండి, నేను ఛాంపియన్ కంటే ఎక్కువ. You say, I am more than a champion. కనుక ఈ యొక్క దేశంలో మీరు కంపల్సరీ అండి, ప్రతి ఒక్కరు కూడా. Everybody during this time. నేను లైవ్ చూసే వారికి, వేరే దేశాల్లో ఉన్న వారికి, ఇక్కడ ఉన్న వారికి చెప్తున్నా, బిజినెస్ ఉన్న వారికి చెప్తున్నా, లేకపోతే ఆఫీస్లో పనిచేసే వారికి చెప్తున్నా, ఇంకా ఎక్కడ మీరున్నా ఈ ఒక్కడు మాత్రం జాగ్రత్త మెయింటైన్ చేయాలి. So wherever you are, those are watching on live, those are here or in business, wherever you may be. నువ్వు మినిస్ట్రీలో ఉండొచ్చు, You may be in ministry. నువ్వు పెద్ద కాంగ్రిగేషన్ ఉండొచ్చు. You may have a very big congregation. ఎవ్రీ డే కంపల్సరీ దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, స్పిరిట్ లో ప్రేయర్ చేయాలి. అప్పుడే నీ యొక్క ఫెయిత్ అనేది రిన్యూల్ అవుతూ ఈ టైంలో కాపాడబడతావు. However big you may be, you have to read the word of God and pray in the spirit, then you will be revived. చాలా మంది మినిస్ట్రీ 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 అని పరిగెత్తారు, చర్చ్ 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 అని పరిగెత్తారు. కనుక పర్సనల్ గా వీళ్ళు అసలు ప్రేయర్ చేయరు, బైబిల్ చదవరు. నిజం, నన్ను నమ్మండి. Many people say ministry and ministry, they run after the ministry, but the actual truth is they don't read the Bible or pray in the spirit. అందుకే స్పిరిట్ లో వీక్ అయిపోతారు. That's why they become weak in the spirit. కానీ ఎప్పుడైతే నువ్వు దీంట్లో నడుస్తావో ఎట్లాంటి ఛాలెంజ్ టైం నేను ఓవర్కమ్ అవుతావు. So if you can walk in this, you will overcome any kind of challenge. ఫస్ట్ ప్లేస్ లో దేవుని ఉంచినప్పుడు, When you give first place to God, దేవుని యొక్క అభిషేకం నీ లోపల ఫ్లో అవుతూ ఉంటుంది. the God's anointing will flow through you. నేను గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ గురించి ఒక టైంలో విన్నా. One time I heard about a great man of God. ఆయన పేరు నేను ఇప్పుడు చెప్పట్లుకోలే, కానీ ఆయన డిజిఎస్ దినకరన్ కంటే ముందున్న ఆయన. He was there even before DJ's Dinakaran. బాగా వాక్యం చెప్పేటోడు. He used to share word very nicely. మిరకల్స్ కూడా పిచ్చి పిచ్చిగా అయ్యేటి. He used to do great miracles. అద్భుతాలు భయంకరంగా జరిగేటి. He used to do great mighty ఆయన miracles. ప్రీచ్ చేసినప్పుడు క్రౌడ్ చాలా ఉండేది. When he preached, lot of big crowd used to come. కానీ వీక్నెస్ ఏం తెలుసా? But the weakness is, రాత్రి చిన్న మందు బాటిల్ తాగపోతే, అదే మందు బ్రాండీ తాగపోతే నిద్ర రాదు. if he does not drink whiskey in the night, he would not get sleep. మీరు అడగొచ్చు, బ్రదర్ దేవుడు ఎట్లా వాడుకున్నాడని. You may say, God, how did God use him? దేవుడు కొన్నిసార్లు తన మనుషులను, తన ప్రజల కోసం వాళ్ళు ఎట్లా నుండని వాడుకుంటూనే ఉంటాడు. ఎందుకోసం అంటే వాళ్ళ ఫెయిత్ డిస్టర్బ్ కావద్దు వేరే వాళ్ళది, కాబట్టి వీళ్ళు అట్లున్నా నడుస్తూనే ఉంటుంది. నిజం, నన్ను నమ్మండి. Oh, just believe me, God will use, even though they have the weaknesses, for the sake of the people, that their faith should not be destroyed, he uses them as they are. ఆయన ప్రీచ్ చేసినప్పుడు మైటీ మిరకల్స్ అయ్యేటి. When he preached, mighty miracles took నేను place. చెప్తున్నా కదా, నేను ఎప్పుడో పాతని ఎప్పుడో వచ్చిన ఇందులోకి. I'm experienced in this. అయితే ఒక టైం వచ్చింది, But one time came, ఎంతమంది చెప్పేళ్ళు. many people told. మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు చూసేవారు, నైట్ బ్రాండీ దాకా పడుకునేవాడు. Everybody after the meeting, they used to see, he used to drink that and sleep. సార్ ఇట్లా చేయదు సార్. They told him, sir, don't do like this. చెప్పేటోడు ఏమైతుంది, ఎనైటింగ్ ఏమైనా అవుతుందా? They used to say, he used to say, what, is there any disturbance in ఏమన్నా the night? మిరకల్స్ కాకుంటుంటానయా? Are miracles stopped? ఏమన్నా క్రౌడ్ తగ్గుతుందా? Is the crowd reducing? ఏమైతుంది చెప్పు. What is happening? ఏం కాదనుకో. Nothing will happen. ఒక డే వచ్చింది, One day came. మీరు nannnu నమ్మండి. You believe? మీటింగ్ అయిపోయింది, After the meeting, కార్ ఎక్కిండు, he got into the car. డ్రైవ్ చేస్తున్నాడు. He was driving. తాగాల్సిన దానికంటే కొంచెం ఎక్కువైంది డోసు. He took more than what he has to drink. సడన్ మన యాక్సిడెంట్ అయింది, He met with an accident. చనిపోయాడు. He died. నన్ను నమ్మడానికి ప్రయత్నించి You believe? ఇట్లా కొన్ని వందల మంది మ్యాన్ ఆఫ్ గాడ్ ని నా లైఫ్ లో చూసిన. I've seen such kind of many men of God. ఇలా వందల మందిని అంటున్నాను నేను. I've seen hundreds of them. కారణం ఏం తెలుసా? The reason, సీక్రెట్ లైఫ్ అనేది క్లీన్ గా ఉండదు కాబట్టి. because the secret life is not holy or clean. ఇదే లైఫ్ అనుకుంటారు, ఈ స్క్రీన్ మీద బతికేదే నిజమైన లైఫ్ అనుకుంటారు. People think that what is on the screen, that is the real life. కానీ స్క్రీన్ వెనకాల బతికే నిజమైన జీవితం ఒకటి ఉంటది. But there is something called life behind the screen. నేను స్పిరిట్ లో మాట్లాడుతున్నా. In the spirit I'm speaking. దాన్ని క్లీన్ గా పెట్టుకున్నావు అనుకో, If you can keep it clean, నువ్వు ఓపెన్ గా దేవుడు నేను పైకి లేవనెత్తబోతున్నాడు. yeah, God is going to openly lift you up. ప్రపంచం కొట్టుకొని పోయినా, Even if the world is perishing, నువ్వు ఈగల్లాగా పైకి లేస్తావు తప్ప కిందికి డౌన్ ఫాల్ కావు. like an eagle you'll rise up but you'll not fall down. ఎందుకోసం అంటే నువ్వు ఛాంపియన్వి. Because you're a champion. దేన్నైనా కొట్టగలవు, You can hit ఏ anything. అటాక్ నైనా ఎదిరించగలవు. You can come నీ లోపల against anything. స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి, Because there is strength in you. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, There is experience. పవర్ ఉంది కాబట్టి, There is power in ఇవి నీ you. జీవితంలో చాలా చూస్తున్నావు కాబట్టి Because there are challenges in your life. సునాయాసంగా జయిస్తావు. You can easily overcome. ఊది పడేస్తావు, ఏం కాదని
ఊదేస్తావు ఇట్లా. You will just blow it away. ఎందుకోసం అంటే నువ్వు జైంట్ కాబట్టి. Because you are a giant. నేను చూస్తున్నా అనేక జైంట్స్ లేస్తున్నాయి ఇక్కడ. I am seeing many giants rising here. అనేక జైంట్స్ లేస్తున్నాయి. I see mighty giants rising ఈ యొక్క up. ఫాక్సెస్ కు ట్రైనింగ్ ఇచ్చి వదిలేండు. Oh, he has trained the foxes and left them. నక్కలు పోయి పొలంలో ఉఫ్ పడ్డాయి. Oh, they went into the fields. ఏమైపోయింది? డిస్ట్రాయిడ్ అయిపోయింది. The whole fields were destroyed. నువ్వు అనేక ఫాక్సెస్ ని అంటే దేవుని యొక్క బిలీవర్స్ ని ఎనైటింగ్ ద్వారా తయారు చేసే టైం వచ్చింది. Oh, the time has come for you to prepare and equip the believers. నువ్వు చేతులు పెట్టినప్పుడు అనేక మంది ఇంపార్టేషన్ తీసుకోబోతున్నారు. When you lay your hands, many people will receive the impartation. అర్థమవుతుందా మీకు? Are you understanding? అపోస్తుల కార్యములు Book of Acts 9వ వచనం నుంచి 16 వరకు. from 9 to 16. ఇక్కడ ఒక రెవల్యూషన్ నేను చెప్తా. Here there's a revelation. అక్కడ ఈ యొక్క మెజిషియన్ ఒకడు ఉన్నాడు. Here there was a magician. అనేక మిరకల్స్ చేస్తున్నాడు. He is doing many miracles. అనేక అద్భుతాలు చేస్తున్నాడు. అనేక గారడి చేస్తున్నట్టు ఇక్కడ ఉంది బైబిల్లో. He is practicing magic. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. You have to understand this. డిమెన్ స్పిరిట్స్ ద్వారా కూడా మిరకల్స్ అవుతాయి. Even through demon spirits, miracles will take కామని place. చెప్తే అది అబద్ధం. But if you say it is not, then it is a lie. ఇక్కడ అదే రాయబడి ఉంటుంది. It is written like this. ఈ లాస్ట్ డేస్ లో మీరు అట్లాంటివి కూడా చూస్తారు. In the last days you will see like that. అయితే వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు. They will also do miracles. మనం అద్భుతాలు చేస్తాం. We will also do miracles. అయితే ఆ అద్భుతాలు దేవుని కాంచి వచ్చినాయా లేదని చెక్ చేసుకోవాలి మనం. You have to discern whether they are from God or not. అది ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది. You will understand నీకు దేవునితో సంబంధం ఉంటే. if you have connection with God. ఎందుకోసంటే నా గొర్రెలు నా స్వరాన్ని నేను బైబిల్ సెలవిస్తాను. That's why God says, my sheep will hear my voice. అక్కడ పేతురు యోహాను వాళ్ళు వెళ్ళి There Peter and John, చేతులు పెట్టగానే when they laid their hands, పరిశుద్ధాత్మ దిగొచ్చి Holy Spirit came down. గొప్ప అభిషేకం చేత నింపబడి అద్భుతాలు పొందారు. Great anointing came upon them and great miracles took ఈ రోజు place. నేను విశ్వాసంతో Today by faith, నేను ఇక్కడ నుంచి చేతులు దాచబోతున్నా. I'm going to spread out my hand. మీ అందరి మీద కూడా పరిశుద్ధాత్మ అభిషేకం దిగి రాబోతుంది. Oh, Holy Spirit anointing is come upon you. ఇక్కడ మీకు దేవుని యొక్క అభిషేకం ఒకళ్ళలోంచి ఒకరికి అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. Anointing is to release from one to another. అందుకే వాళ్ళు చేతులు పెట్టినప్పుడు అభిషేకం మీ లోపలికి వచ్చింది. As they laid their hands, they received the Holy Spirit. నిజంగా స్పిరిట్ యొక్క పవర్ మనం బాగా వచ్చినప్పుడు అది వేరే విషయం. దాని గురించి నేను మాట్లాడట్లే. I'm not talking about when the mighty power కానీ descends. దాన్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకోవద్దు. But don't make it a habit. కానీ ఒక్కటి దేవుని యొక్క అభిషేకాన్ని పట్టుకుంటేనే మనం ముందుకెళ్తాం. But only when we hold on to the anointing we can go forward. అందుకే చూడండి ప్రవక్తల ఆత్మలు ప్రవక్త స్వాధీనంలో ఉన్నాయి. That's why it says the spirit of the prophet is in control of the prophet. కానీ రిసీవ్ చేసుకోండి. I want you all to receive that anointing. Not మెల్లగా మాట్లాడడానికి ప్రయత్నించండి. slowly begin to speak in tongues. సంథింగ్ ఏదో జరుగుద్ది. Something is going to happen. సేమ్ అట్లనే ఈగల్ అనాయింటింగ్ వచ్చినప్పుడు మై ఫైనాన్సెస్ కూడా మారుతాయి. When eagle anointing comes, your finances also will నీ change. పర్స్ మారుతుంది. Your purse will నీ change. బిజినెస్ మారుతుంది. Your business will change. ఎవ్రీథింగ్ అన్ని చేంజ్ అయిపోతాయి. Everything will change. ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోవడానికి ప్రయత్నించండి. Or become stronger. ఈ రోజు నీ ఫైనాన్సెస్ కూడా బ్లెస్ అయిపోతున్నా. Today I'm going to bless your finances. టెరిటరీస్ ని దాటబోతున్నావు. You're going to cross your boundaries. ఈ రోజు నీ బిజినెస్ లో గొప్ప కిక్కు రాబోతుంది. Great thing is coming in your business. ఈ రోజు నీ బ్యాంక్ అకౌంట్స్ లో సమ్ ట్రాన్సాక్షన్స్ జరగబోతున్నాయి. Today on your bank account some transactions are taking ఈ place. రోజు నీ ఫైనాన్సెస్ విషయంలో దేవుని యొక్క హ్యాండ్ మూవ్ కాబోతుంది. God's hand is moving for your finances. ఎజ్రా మీదకి హ్యాండ్ వచ్చింది. Oh, when the hand came upon Ezra, నెహెమ్యా మీదకి హ్యాండ్ వచ్చింది. hand came upon Nehemiah. ఎజ్రా ప్రవక్త, Ezra was a prophet. నెహెమ్యా ప్రవక్త, Nehemiah prophet. ఏలియా మీదకి చెయ్యి వచ్చింది. When the hand came upon Elijah, ఏలియా ప్రవక్త, Elijah is a prophet. ఏలియా 40 రాత్రులు పగలు పరిగెత్తిండు. For 40 days and nights he ran. నెహెమ్యా యెరూషలేముని కట్టిండు చెయ్యి వచ్చినప్పుడు. Oh, when the hand came, he built the Jerusalem. ఎజ్రా సంథింగ్ ఏదో బిల్డ్ చేశాడు. Ezra prepared and built the నీకు Jerusalem. అభిషేకం వస్తుంది ఈ టైంలో. Oh, this is the time the anointing is నీ coming for you. ఫైనాన్షియస్ బ్లెస్ అవుతున్నాయి. Your finances are getting blessed. గ్రేటెస్ట్ వెపన్ ఏం తెలుసా? The greatest weapon is దేవుని యొక్క ఫైనాన్సెస్ నీ జీవితంలో యాక్టివేట్ అవుడే. your finances getting activated. నీ బాడీలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో, As your health is important to your నువ్వు body, ఫైనాన్సెస్ గా సక్సెస్ అవుడు కూడా అంత ముఖ్యం. you becoming successful in finances is మీ అందరిని important. ఈగల్ ఫైనాన్సెస్ చేత నింపుతున్న లైవ్ చూసేవారిని కూడా Oh, those are watching our live also, I am filling you with eagle anointing. అన్ని నామాల Finances. కంటే పైన గల యేసు నామములో In the name that is high above every name, ఈగల్ ఫైనాన్సెస్ రిలీజ్ చేస్తున్నా. I release eagle finances. ఈగల్ ఫైనాన్షియల్ అండింగ్ రిలీజ్ చేస్తున్నా. I release eagle financial anointing. హైట్స్ లను ఎగరేటట్టు డిక్లేర్ చేస్తున్నా. I declare you shall rise to the heights. ఎవరైతే
ఎవరైతే ఈగల్ అనాయింటింగ్ రిసీవ్ చేసుకుంటున్నారో those are receiving eagle anointing. మీరు ఫైనాన్షియల్ గా గొప్ప బ్రేక్ త్రూ చూడబోతున్నారు. You are going to receive great financial బిజినెస్ breakthrough. లను ఆశీర్వదిస్తున్నా. I bless మీ businesses. చెక్ బుక్ లను ఆశీర్వదిస్తున్నా. I bless your మీ checkbooks. ఏటీఎం కార్డ్స్ ని బ్లెస్ చేస్తున్నా. I bless your ATM cards. ఇక లక్షలు కాదు కోట్లు చూడాలి నువ్వు యేసునామములో. Oh, it is not like you have to see crores in Jesus' name. వందనే లక్షలు చూడాలి, క్రోడ్స్ చూడాలి. You have to see crores from now on. దాంట్లో ఇంకొక భాగం Another part, నీ గివింగ్ కూడా. your giving. చర్చ్ లో ఇక్కడ ఉన్న ఎవరికైతే గివింగ్ అలవాట్లేదో, Those who don't have the habit of giving, ఆన్లైన్ లో ఉండేవారు కూడా those are on online. గివ్ షల్ బి గివెన్ అని ఉంది బైబిల్లో. నువ్వు ఇస్తే వస్తాయట. It is said, give and it shall be given to you. కొన్నిసార్లు మూయబడేది ఎందుకోసం అంటే వెదజల్లకనే. Oh, it is closed because you are not sowing. మీ ముందున్న ప్రవక్తలు నమ్మని బైబిల్ చదువుతుంది. Your word says, believe your prophet. ప్రవక్తలు నమ్మినప్పుడు అభివృద్ధి చెందుతాం. When you believe the prophet, you will ప్రాస్పెరిటీ prosper. అనేది ప్రాఫిట్ నోట్ల నుంచి వస్తుంది. Prosperity comes from the prophet's mouth. కనుక నీ యొక్క మనీని దేవుని యొక్క సువార్త కొరకు నాటినప్పుడు దేవుడు విలువైన వాటిని నీకు అనుగ్రహిస్తాడు. When you sow your seed for the kingdom of God, God will release great things for you. నా వెనకాల కన్ఫెషన్ చెప్పడం ప్రయత్నించండి. Oh, begin to say confession నా after me. వెనకాల డిక్లరేషన్ చెప్పడం You ప్రయత్నించండి. say, declare యేసు నామములో. in Jesus' name. అందరూ చెప్పాలి. లైవ్ చూసారు కూడా యేసు నామములో. Everybody say in Jesus' name. నేను హైట్స్ కి ఎగరబోతున్నా. I'm going to climb heights. సొంత కంపెనీ స్టార్ట్ చేయబోతున్నా. I'm going to start my own company. నా బిజినెస్లు బ్లెస్ అవుతున్నాయి. My businesses are నా blessed. ప్రాజెక్ట్స్ బ్లెస్ అవుతున్నాయి. My projects are నా blessed. టైస్ బ్లెస్ అవుతున్నాయి. My tithes are blessed. నేను ఫైనాన్షియల్ అంటే యేసులో రిసీవ్ చేసుకుంటున్నా. I receive financial anointing. నేను కరువును చూడా. I will not see famine in నేను my life. వస్త్రహీనతను చూడా. I will not see growth. నేను బైబిల్ నమ్మే సూపర్ న్యాచురల్ మనిషిని. I am a person who believes the supernatural from the Bible. నేను అద్భుతాలు నమ్ముతున్నా. I believe in the miracles. ఇగో నా యొక్క గర్భం తెరవబడుతుంది. Oh, my womb is getting నా open. ఎడ్యుకేషన్ బ్లెస్ అవుతుంది. My education is blessed. నా హెల్త్ రికవర్ అవుతుంది. My health is నా recovered. ద్వారా డిమాండ్ స్పిరిట్స్ గాయపరచబడుతున్నాయి. Oh, I am destroying the demonic spirits. దేవుని యొక్క మహిమ దిగొస్తుంది. God's glory is descending from నేను me. బ్లెస్ అయిన మనిషిని. I am blessed person. దేవుడు నా విషయంలో అవమానపరచబడుతున్నాడు. Oh, devil is being insulted in my నేను case. ఫెయిత్ హీరోని. I am a faith hero. నాకు డిక్లరేషన్ తెలుసు, కన్ఫెషన్ తెలుసు. I know declaration and confession. యేసు రక్తాన్ని నేను ప్రోక్షించుకుంటున్నా. I apply the blood of Jesus. 23వ కీర్తన 91వ కీర్తన నమ్ముతున్నా. I believe in the 91 and 23rd Psalm. నేను ప్రొటెక్షన్ లో ఉన్నా. I'm under the protection. ఏ వైరస్ నా దగ్గరికి రాదు. No virus will approach me. ఏ వైరస్ నన్ను బాధ పెట్టదు. No virus will touch me. నేను గెలిచిన మనిషిని. I am an overcomer. నా మ్యారేజ్ అయిపోతుంది. My marriage will take place. నేను దింపబడ్డ మనిషిని. I am a blessed person. మీకు వందనాలు, స్తోత్రాలు. Father, we thank and praise you. ఎవరైతే నా వెనకాల చెప్పారో Those who are confessed with. వీళ్ళందరినీ దీవించండి. Lord, bless all of them. నీ మహిమ చేత నింపండి. Fill them with your glory. నీ యొక్క రక్తాన్ని ప్రోక్షించండి. Apply your blood, O Lord. ఆన్లైన్ లో ఉన్న వారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నీ మహిమ చేత అభిషేకం చేయండి. Lord, those who are online, those who are here, fill them with your glory. బిడ్డల్ని దీవిస్తూ ఈ యొక్క ఈగల్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తూ, ఈగల్ యొక్క టంగ్స్ రిలీజ్ చేస్తూ, ఈగల్ యొక్క హైట్స్ యొక్క ఫైనాన్షియల్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తూ, Lord, blessing all the people and releasing the financial anointing and the eagle anointing upon their finances. నీ మహిమ చెల్లిస్తూ, నీకు వందనాలు చెల్లిస్తూ, Giving you all the glory. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. In Jesus' mighty name. ఆమేన్. Amen.